శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత ధనిష్ట 1వ పాదం, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపితే మనకు మకర రాశి జాతకాన్ని పరిశీలించినప్పుడు మరి వీరు మకర రాశి జాతకులలో ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలలో ఉన్నటువంటి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6, కందాయ ఫలాలు 7, 2, 4. వీటినన్నిటిని చూసుకున్నప్పుడు మరి ఈ సంవత్సరం వీరికి గురువు యొక్క స్థానం మే 15 దాకా పంచమ స్థానం, తర్వాత షష్టమ స్థానం, తర్వాత సప్తమ స్థానానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి సుమారుగా 8 మాసాలు మకర రాశి వారికి గురుబలం చాలా బాగా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం దేవతా క్షేత్ర సందర్శనం అనే చేసుకుంటూ ఉంటారు. అంటే ఆకస్మికమైనటువంటి విజయప్రాప్తి లభిస్తూ ఉంటుంది. మకర రాశిలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ముట్టిందల్ల బంగారంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది. రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ తిరుగుతూనే మీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటూ ఉంటారు. అది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ నమ్మక ద్రోహంతో కొంత నష్టపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరం ఇంకా వైభవంగా ఉండడానికి కొన్ని ఉపాయాలు కూడా మీకు సూచిస్తూ ఉన్నాం. ఒకటి ఏమిటంటే మరి మీరు తప్పకుండా శని భగవానుని యొక్క స్థానం కూడా మీకు బాగా ఉంది, తృతీయ స్థానంలో ఉంది. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే దేవాలయంలో వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా దేవాలయ పరిశుభ్రతను కాపాడండి. తర్వాత నృసింహస్వామి యొక్క స్తుతిని ప్రతిరోజు కూడా మీరు చేసుకోండి, మీకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది. తర్వాత నక్షత్రం శ్రవణ నక్షత్రం. మరి శ్రవణ నక్షత్ర జాతకులు ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మాత్రం వీరికి చక్కని ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6, కందాయ ఫలాలు 2, 0, 1గా కనబడుతూ ఉన్నాయి. అయితే వీళ్లకు ఈ సంవత్సర ఫలితాన్ని చూసినప్పుడు గురువు, తర్వాత శని, రాహు కేతుల యొక్క గమనాన్ని చూసినప్పుడు రాహు ఏదైతే ఉందో ద్వితీయంలో ఉన్నాడు,
అకాలమైనటువంటి భోజనము, తర్వాత కొన్ని కార్యాలు కాకపోవడం, మీ చుట్టూ ఉన్నటువంటి వారు మిమ్మల్ని మోసానికి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మానసిక చింత కొంత ఉంటూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకూలత పొందుతూ ఉంటారు. నూతన ప్రయత్నాలు చేస్తే మీకు లాభాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వైభవంగా ఉండబోతూ ఉంది. యువతీ యువకులకు, రైతన్నులకు శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి గురువు యొక్క స్థానాన్ని అనుసరించి మే 15 దాకా వీరికి, తర్వాత డిసెంబరు మాసం నుండి మళ్ళా ఉగాది దాకా వీరికి వైభవంగా ఉంటూ ఉంటాయి. స్థానిక ఎన్నికలలో విజయాలు పొందే అవకాశం కూడా రాజకీయ నాయకులకు కనబడుతూ ఉంది. అయితే శ్రవణ నక్షత్ర జాతకులకు సూచన ఏమిటంటే, గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు ప్రతిరోజు పఠించుకోండి. గణపతి యొక్క హోమం చేయండి. బుధవారం నాడు ఉపవాస వ్రతం తీసుకోండి. తర్వాత విద్యార్థులకు మీరు తప్పకుండా పుస్తక దానం అనేది చేస్తూ ఉంటే మీకు శ్రవణ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం వైభవంగా ఉంటుంది. తదుపరి మకర రాశిలో ధనిష్ట 1, 2 పాదాలకు సంబంధించినటువంటి జాతకాన్ని గమనించినప్పుడు వీరికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2, కందాయం ఫలాలు చూసినప్పుడు 5, 1, 3గా ఉంటూ ఉన్నాయి. అయితే ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి తొందరపడి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత కొద్ది రోజుల తర్వాత విజయం మీ వైపే ఉంటూ ఉంటుంది. కానీ తొందరపడి ప్రయాణాలు చేయకండి. తర్వాత కుటుంబ వ్యక్తులకు మీ వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా చెప్పిన మాట వినకపోవడం, ఈ వ్యాపారం చేయవద్దు అంటే అదే చేయడం, లేదా ఇక్కడికి వెళ్ళవద్దంటే వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కుంభరాశిలో శతభిష నక్షత్రం, శతభిష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం 2, ఆదాయం ఖర్చు 5, రాజపూజ్యం 4, అవమానం 2, కందాయ ఫలాలు వీరికి కొంత అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుండి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, మీరు అనుకున్నటువంటి పనులలో కానివ్వండి కొంత వెనుకబడి ఉన్నారు మీరు. అయితే వీరికి రుణపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా తీసుకున్నటువంటి లోన్స్ చెల్లించడంలో, బ్యాంకు పరంగా కావచ్చు, పర్సనల్స్ లోన్స్ కావచ్చు, ఇటువంటి చెల్లించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం. వృత్తి వ్యాపారాల్లో గత కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి జాబ్స్ రాక, అనుకున్నటువంటి గోల్ రీచ్ గాక ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మీకు అటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలతో లాభాలనేది జరిగే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో, మాట పట్టింపులలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గ్రహస్థితి ఒక గురుగ్రహం తప్ప వేరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవించడం నేర్చుకోవాలి. తర్వాత ముఖ్యంగా వీరు వృద్ధులకు, గోవులకు సేవ చేయడం, మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం, తర్వాత వారంలో ఏదైనా ఒక రోజు మౌన వ్రతాన్ని స్వీకరించడం చాలా శ్రేయస్కరంగా వీరికి చెప్పబడుతూ ఉంది. తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. మరి వీరికి ఆదాయాన్ని చూస్తే 11, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 5, కందాయ ఫలాలు 3, 0, 2 కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఉన్నా కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు. తర్వాత అధికారులతో కొంత భయం ఉంటూ ఉంటుంది. తర్వాత మీకు అనుకోనటువంటి రోగ భయాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి.
ముఖ్యంగా మీ యొక్క మంచితనంతో మీ కుటుంబంలో మీరు గుర్తించబడుతూ ఉంటారు బంధుజనులలో. తర్వాత మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే వీరికి ఇంకా కొంత ఉపాయం ఏమిటంటే, వీరు వారాహిమాత యొక్క హవనం, వారాహిమాత యొక్క కవచం చదువుకోవడం, తర్వాత రోగులకు సేవ చేయడం, ఫలపుష్ప దానం అనేది దేవాలయాల్లో చేయడం అనేది వీళ్లకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు. అయితే ఆరోగ్య విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి. అందరినీ నమ్మడము, అన్ని విషయాలు చెప్పడం మాత్రం ముఖ్యంగా ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన.